హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వీడియో వచ్చేసి నేను ఇంతకు ముందు వీడియోలో ఫెవికిక్తో అటాచ్ చేశాను కదా, ఆ బ్లౌజేనండి. ఇది చాలా నీట్గా ఉంది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడికి 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట. తర్వాత 1 ఇంచ్ వరకు లూజ్ కుట్టుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని మిస్ చేసుకోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే పూర్తిగా అర్థమైపోతుంది. ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి, మీకు ఈజీగా మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇలా పైపింగ్ లైనింగ్ని మనం ఫెవికిక్తో అటాచ్ చేస్తే కనుక మనము 20 మినిట్స్లో అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చండి. బ్లౌజ్ మొత్తం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనేది. ఓకేనా, 1/2 ఇంచ్ వరకు టక్స్లు అయితే వేసేసాను. 2 సైడ్స్ అయితే చూడండి, ఇలా నీట్గా మనము బ్యాక్ పార్ట్ దగ్గర 1/2 ఇంచ్ కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి, నేను చెప్పాను కదా అదనమాట. ఓకేనా, టేప్తో మనము 4 ఇంచెస్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనకు 2.5 వరకు పెట్టుకోవాలండి. ఇది మనకు ఎవరికైనా అంతేనండి, 4 ఇంచెస్ వరకు డాట్స్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఇటు సైడ్ 1 ఇంచు అటు సైడ్ 1 ఇంచు అనేది యాడ్ చేసుకొని మనము 2 ఇంచెస్ మార్జిన్ తోటి ఇలా టిక్ మార్క్స్ అయితే వేసుకోవాలి. నేనైతే మీకోసమే వేసానండి, నాకైతే అవసరం లేదు. ఓకే, ఇలా వేసేసుకున్న తర్వాత మనము ఇక్కడికి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ చేసిన తర్వాత ఇలా వచ్చేసింది అనమాట. నీట్గా ఉంది కదా, ఇలా డాట్ అనేది ఇలా వచ్చేసింది. తర్వాత హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గరికి 5 ఇంచెస్ అయితే ఉంది కదా, దానికి సెంటర్ మార్కింగ్కి మనం 2.5 దగ్గరికి ఇలా పెట్టుకొని టిక్ మార్క్ వేసుకోవాలి. తర్వాత థర్డ్ డాట్ ఉంది. ఓకేనా, ఇది వచ్చి ఎలా చేసుకోవాలి అంటే కనుక ఈ డాట్ని పట్టుకొని ఆ సెంటర్ దగ్గర సంకరౌండ్ సెంటర్ దగ్గర పట్టుకుంటే మనకు ఒక డాట్ అనేది రెడీ అవుతుంది. ఆ మూడింటిని కలుపుకుంటే ఒక డాట్ లాగా రెడీ అయ్యి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు 2 సైడ్స్ చూస్తారు కదా, ఇలాగే కుట్టుకోవాలండి. తర్వాత మనము క్రాస్ బెల్ట్ అనేది చేసేసుకోవాలి. ఇది స్ట్రైట్ పెట్టి అండి, అదే రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడికి 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, తర్వాత ఇటు సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్తో మనము రైట్ సైడ్ పెట్టుకొని మనకు హుక్స్ పట్టి కాజాపట్టిది ఆపోజిట్ సైడ్లో ఉండేటట్టుగా పెట్టుకొని 1/2 ఇంచ్ అయితే కుట్టుకున్నాను. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కటింగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలండి. అది ఎలా అంటే ఇప్పుడు వేస్తాను చూడండి, ఇలా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ అయితే చేసుకొని మనము ఒక పాదమంత గ్యాప్ ఇచ్చి కుట్టుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టుకోవాలన్నమాట. నీట్గా కుట్టుకున్నాం కదా, అది ఇప్పుడు ప్రాసెస్ అయిన తర్వాత మనము ఆపోజిట్లో వేసేసుకొని నీట్గా కటింగ్ చేసిన విధంగానే మనకు లైనింగ్ క్లాత్ ఎంత కట్ చేసుకున్నామో అదే విధంగా మెయిన్ క్లాత్ని కూడా ఇలా కత్తిరించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కత్తిరించుకోండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది మీకు ప్రాసెస్ అనేది. చాలా ఈజీగా చెప్తున్నానండి. మీరు ఇలా కుడితే కనుక మీకు చాలా వరకు 20 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుంది బ్లౌజ్ అనేది. ఓకేనా, లైనింగ్ బ్లౌజ్ అండి నేను చెప్పేది. దీనిని అటాచ్ అనేది చేసుకోవాలి. అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అలా నేను పెట్టుకున్నట్టుగా మీరు ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అర్థమైపోతుంది. ఓకే, తర్వాత ఈ డాట్ దగ్గర మనం ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి తప్పకుండా. అది అయితే దీంట్ లోపలికి రాకూడదండి. ఓకేనా, 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి కటింగ్ అయితే అదే కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ ఇదే విధంగా మనము మెయిన్ అదే పైకి బ్లౌజ్ ఉంది కదా, దాని విధంగానే పెట్టుకొని అది ఫోల్డింగ్ అయితే చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఓకేనా, ఇలా కుట్టుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రా పీసెస్ ఎక్స్ట్రా కనిపిస్తాయి కదా, అదైతే కటింగ్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. కటింగ్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఈక్వల్గా సరిసమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. నాకైతే సరిగ్గా ఉన్నాయండి, కరెక్ట్గా ఉంది కాబట్టి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా ఫ్రంట్ పార్ట్ అంటే హుక్స్ పట్టి కాజాపట్టి దగ్గర కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అవి రెండు కూడా కరెక్ట్గా ఉంటేనే హుక్స్ పట్టి కాజాపట్టి హుక్సులు కాజాలు రెండు సరిసమానంగా ఉంటాయన్నమాట. ఓకేనా, తర్వాత ఒక పట్టి అయితే తీసుకున్నానండి ఈ విధంగా. దానిని నేను సెంటర్కి కటింగ్ అయితే చేసుకుంటున్నా. 2 పార్ట్స్కి కావాలి కదా, దానికోసం. ఓకేనా, ఒక పట్టీని అయితే తీసుకున్నాను. హుక్సుల పట్టీ అయితే వేస్తున్నానండి. ఫస్ట్ ఇది 2 టైమ్స్ అయితే కుట్టలేదండి, అందుకే మళ్ళీ కుడుతున్నాను. కుట్టిన తర్వాత మనము తర్వాత మళ్ళీ పట్టీ అనేది వేసేసుకుంటాను. ఓకే, మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. మీకు నేను
మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? హుక్స్ పట్టీని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత దీనిని మనము ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఓకే? తర్వాత ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుంటూ మనం హుక్స్ పట్టి కాబట్టి లోపలికి మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా కుట్టుకుంటూ రావాలి. తర్వాత పైన కొద్దిగా క్లాత్ అనేది మిగులుతుంది కదా, అదైతే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే? ఇలా చేసేసుకున్న తర్వాత మనము థ్రెడ్స్ ఏమన్నా ఉంటే కనుక అవి కూడా తీసేయాలి. ఓకే? ఇప్పుడు కాజాపట్టికి మనము లోపల నుంచి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ కుట్టేసిన తర్వాత మనము దీనికి కొద్దిగా గ్యాప్ అయితే పెట్టుకోవాలండి. లోపలికి పూర్తిగా మర్చుకోవద్దు, లోపలికి పెట్టుకోకుండా ఇలా గ్యాప్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ లాస్ట్ కార్నర్ దగ్గరికి వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. నేను చూపిస్తున్నాను చూడండి, చూపిస్తున్న విధంగా కుట్టుకోండి, మీకే అర్థమైపోతుంది. ఓకే? ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక పాదమంతా అక్కడ కాజాలు వచ్చేస్తాయండి ఆ సెంటర్లో మనకు. ఓకేనా? ఎక్స్ట్రా క్లాత్ ఉండేది మనం అక్కడ కత్తిరించుకోవాలి. ఓకే? ఇలా ఒక సైడ్కి ఇలా కత్తిరించుకోవాలి. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు 2 పార్ట్స్ని జాయింట్స్ అనేది చేసేసుకుందాం. హుక్స్ పట్టి కాజా పట్టి 2 సరిసమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. నాకైతే కరెక్ట్గా ఉన్నాయండి, మీకు కూడా ఇలాగే రావాలన్నమాట. ఓకేనా? నేను చెప్పినట్టుగా చేస్తే కనుక మీకు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఓకే? తర్వాత షోల్డర్ దగ్గర మనము 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. 2 టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. తర్వాత నీట్గా ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాం. ఓకే? తర్వాత ఇది హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ దగ్గర మనము ఫోల్డింగే పెడుతున్నాను అనమాట. 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేస్తున్నాను, లూజ్ కుట్టు పెడుతున్నానండి. హేమింగ్ అనేది చేస్తామన్నమాట. ఓకే? ఇక్కడికి నేను 2 సైడ్స్ అయితే కుట్టేశాను అనమాట. కుట్టేసిన తర్వాత మనం ఇలా 2 పాయింట్స్ని ఇలా పెట్టుకొని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి సెంటర్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ వరకు ఏం చేయకూడదు. అక్కడి నుంచి స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఇక్కడికి కూడా ఏం చేసుకోకూడదండి. ఇక్కడికి ఒక 1/2 ఇంచ్ అనేది కర్వ్ ఇచ్చుకోవాలి. అది ఇస్తే కనుక మనకు షేప్ అనేది ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా? ఇలా కత్తిరించిన తర్వాత మనము ఇది ఫ్రంట్ సైడ్కి రావాలండి, ఒక ఖర్చు అనేది ఇచ్చుకోవాలి. ఓకే? తర్వాత ఇది ఫ్రంట్ సైడ్కి నేను చెప్తాను చూడండి. ఖర్చు ఇచ్చిన చోట వచ్చేసి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది పక్కన పెట్టేస్తున్నా. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్కి వచ్చేసింది కదా, అందుకు ఈ హ్యాండ్ని వచ్చేసి ఇక్కడికి అటాచ్ చేసుకుంటున్నా. 1/2 ఇంచ్ మార్జిన్ తోటి ఇలా పెట్టుకొని కుట్టుకుంటా వచ్చేయడమేనండి. 1/2 ఇంచ్ కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. నేనైతే సెంటర్ నుంచి చేస్తానండి ఎప్పటికైనా కూడా. అటు సైడ్కి ఇటు సైడ్ నుంచి కుట్టను ఎప్పటికీ కూడా. సెంటర్ నుంచి ఇలా కుట్టుకుంటే కనుక మనకు ఈక్వల్గా సరిసమంగా వస్తాయండి. ఇటు సైడ్కి అటు సైడ్కి ఎక్స్ట్రా పీసెస్ అనేది లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి. కానీ నేను ఎక్స్ట్రా పెట్టాను, ఎందుకో తెలుసా? ఏమన్నా కొంచెం అటు ఇటు ఎక్స్ట్రా తక్కువ ఉంటే కనుక దాంట్లో అడ్జస్ట్మెంట్ అయిపోతుందన్నమాట. ఓకేనా? మళ్ళీ సెంటర్లోకి వచ్చేసిన తర్వాత మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి. అంతేనండి. హ్యాండ్ అయితే చూడండి ఎంత నీట్గా రెడీ అయిపోయిందో కదా. ఇలా అయితే పర్ఫెక్ట్గా మనకు షేప్ అనేది కూర్చుంటుంది. ఓకే? తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా, అవంతా కత్తిరించుకుందాం. ఓకే? నేనైతే కత్తిరించేసాను, మీరు కూడా కత్తిరించుకోండి. ఓకే? తర్వాత సైడ్స్ జాయింట్స్ ఎలా చేసుకోవాలి అంటే నేనైతే 2 ఇంచెస్ వరకు పెట్టాను కదా. 2 ఇంచెస్ మార్జిన్ పెట్టేసి నేను రఫ్ చేసేసి స్టార్టింగ్లో తర్వాత ఒక సైడ్ స్టిచ్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేస్తాను చూడండి. తర్వాత ఈ టక్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఆ టిక్ మార్క్. ఓకే? అది షోల్డర్ దగ్గర నుంచి మనము కరెక్ట్గా పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ రెండింటిని మనము పైకి ఇలా పెట్టుకొని తర్వాత ఇలా పెట్టుకుంటూ నేను పెట్టుకున్నట్టుగా పెట్టుకోండి, మీరు వీడియోలో చూస్తున్నట్టుగా వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే? ఈ టక్ మార్క్ దగ్గర నుంచి ఇక్కడికి మనము ఒక స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూసుకోవాలన్నమాట. ఓకే? చూడండి,
ఎంత నీట్గా లైన్స్ అనేది వచ్చాయి కదా. తర్వాత నేనైతే 4 లైన్లు అయితే వేస్తానండి. తర్వాత లాస్ట్లో ఇలా చూడండి ప్లస్ మార్కింగ్ వచ్చింది కదా, ఇలా అయితే వస్తుందన్నమాట. అటు సైడ్కి ఇటు సైడ్కి నేను సరిసరిగా పూర్తిగా చెక్ చేసుకుని మరీ చేస్తానండి, అందుకే నీట్గా వస్తుంది నాకైతే. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టికి హెమ్మింగ్ పట్టి నెక్కి దగ్గర హెమ్మింగ్ పట్టి అనేది పెడుతున్నాను అనమాట. ఇది పెద్దవాళ్ళ సైజు కాబట్టి వాళ్ళు హెమ్మింగ్ పెట్టమన్నారు, అందుకే అలా వేస్తున్నానండి. ఇక్కడ 1/2 ఇంచ్ అయితే క్రాస్ పీసెస్ తీసుకున్నాను, అన్ని జాయింట్స్ అనేది చేసుకున్నాను. తర్వాత 1/2 ఇంచ్ వరకు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నా. ఫస్ట్ స్టిచ్చింగ్ రౌండ్గా మనకు క్రాస్ పీస్ తీసుకుంటే మళ్ళీ మనము ఖర్చులు ఇలా కుచ్చు వేయాల్సిన అవసరం అయితే ఉండదు, స్ట్రైట్గానే కుట్టేయచ్చండి. ఓకేనా. ఇలా వేసుకున్న తర్వాత మనము 1/2 ఇంచ్ వరకు పూర్తిగా కుట్టేసుకుంటూ రావాలి. ఓకేనా. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూస్తేనే మీకు అర్థమవుతుందండి. పూర్తిగా వచ్చేయాలి ఒకే వీడియోలో అంటే కూడా రాదనమాట, మీరు చూడండి, ఖచ్చితంగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే. తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలండి, అక్కడొకటి రౌండ్ నెక్ కాబట్టి మనం ఖర్చులు అయితే కంపల్సరీగా ఇవ్వాలి. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా 1/2 ఇంచ్ లోపలికి మార్చుకుంటూ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఓకే. ఇలా లోపలికి సర్దుకుంటూ మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఆ కుట్టాం కదా, అది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత మనము లోపలికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే. మీరు కూడా చేసేసుకోండి. లైనింగ్ క్లాత్ అయితే మిగలలేదండి, అందుకే నేను మెయిన్ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ కుట్టానన్నమాట. మీరు కూడా అలాగే ఏదో ఒక క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఓకే. ఇలా చేసుకున్న తర్వాత మనము లాస్ట్లో ఫైనల్గా మనము ఈ ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదండి, అదంతా కత్తిరించేస్తే ఆడికి సరిపోతుందన్నమాట. ఓకే. అది చేసుకున్న తర్వాత మనకు హెమ్మింగ్ అనేది లోపలికి పెట్టి హెమ్మింగ్ చేసేస్తే అయిపోయిందండి, బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఓకే. ఇలా చేసుకోవాలి. తర్వాత నేను ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి చూడండి, ఎక్కువ అయితే లేవండి, అక్కడొకటే ఉన్నాయి. అలా నేను మొత్తం కత్తిరించేస్తున్నా. ఇలా కత్తిరించిన తర్వాత ఇది కూడా జాగ్రత్తగా కత్తిరించాలండి, లోపల మన క్లాత్ అనేది కటింగ్ అయిపోకుండా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఇది హెమ్మింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా లుక్ అయితే వస్తుందండి. నా బ్లౌజ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.